భక్తి ముసుగులో ప్రజల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న కొందరిని విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్ తీరంలో అయోధ్య రామ మందిరం సెట్ వేసి బాలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కొందరు వ్యక్తులు. అచ్చం అయోధ్య మందిరాన్ని తలపించేలా ఉండడంతో విశాఖ వాసులు బాగా ఆకర్షితులయ్యారు. నిజమైన ఆలయంలో భావించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక ప్రజల భక్తిని ఆసరాగా చేసుకుని అయోధ్య ఆలయాన్ని మార్కెటింగ్ వస్తువుగా మార్చేశారు. ఆలయంలోకి వెళ్లేందుకు, దర్శనం చేసుకునేందుకు, చివరికి చెప్పులు భద్రత కల్పించేందుకు కూడా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. నిర్వాహకుల తీరు తేడాగా ఉండడంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విశాఖపట్నంలో భక్తి పేరిట జరుగుతున్న మోసం వెలుగులోకి వచ్చింది. ఇంకొంచెం డీప్గా వెళ్తే ఈ రామ మందిరంలోకి సెట్టింగ్లోకి అడుగు పెట్టగానే చెప్పుల స్టాండ్ వద్ద ₹5 వసూలు చేస్తారు. అక్కడి నుండి మెల్లగా ముందు కదిలితే స్వామివారి దర్శన టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఏకంగా దర్శనం కోసం అంటూ ₹50 వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం ఇస్తేనే రామే దర్శనం, లేదంటే వెనక్కి పంపించేస్తారు. ఇలా గత కొద్ది రోజులుగా అయోధ్య రామాలయం పేరిట డబ్బుల వసూలు దందా సాగుతోంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అయితే తాజాగా మరో భారీ మోసానికి దారితీశారు నిర్వాహకులు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఉత్సవాలకు సిద్ధమయ్యారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో పాల్గొనే దంపతులకు ₹2,999 టికెట్లు విక్రయించారు. ఇలా ఇప్పటికే చాలామంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. భద్రాచలం రామాలయం నుండి పండితులను పిలిపిస్తున్నామని ప్రచారం చేసి మరింత మందిని మోసం చేసేందుకు ప్లాన్ చేశారు నిర్వాహకులు. అయితే ఇంతలోనే కొందరు విశాఖ తీరంలో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం సెట్టింగు, అక్కడ జరుగుతున్న వసూళ్లపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు అయోధ్య మందిరం సెట్టింగ్ ద్వారా ప్రజల నుండి ఎంత డబ్బులు వసూలు చేశారన్నది తెలియాల్సి ఉంది.